హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని నిద్రపోతూ ఉన్నారు. అంతలో చిన్నికి మెలకువ వస్తుంది. తెల్లారిపోయిందా? అమ్మో, అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. ఎప్పటి నుంచో టాయిలెట్ వస్తుంది. మమ్మీ, నేను టాయిలెట్కి వెళ్ళాలి, కొంచెం తోడుగా వస్తారా మమ్మీ? అరే, తెల్లారిపోయిందిగా చిన్ని, భయం ఎందుకు? పక్కనే ఉంది కదా బాత్రూమ్, వెళ్ళేసిరాపో. సరే మమ్మీ, నేనే వెళ్తాను. అలా చిన్ని బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వెనక నుండి బుస్సు బుస్సుమంటూ ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటబ్బా ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలా అనుకుంటూ చిన్ని అటు ఇటు చూస్తుంది. అరే, ఏం కనిపించడం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా ఈ సౌండ్స్? అలా చిన్ని వెనక్కి తిరిగి చూస్తుంది. అంతలో ఒక పెద్ద పాము బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఉన్న గోడ మీద నుండి దూకుతుంది. వామ్మో, పాము, వామ్మో, పాము, పాము, పాము. అలా చిన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ వినిపించుకోరు. ఇక్కడ సీత కూడా గాఢ నిద్రలో ఉంటుంది. అమ్మో, నా గొంతు వినిపించడం లేదనుకుంటా. మమ్మీ కూడా అస్సలు రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? అరే, నాకేం అర్థం కావడం లేదే. అలా అనుకుంటూ చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం. చిన్నగా ముందుకు నడుస్తూ ఉంటే పాము నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళొచ్చు. అలా అనుకుని చిన్నగా ముందుకు నడుస్తూ ఉంటుంది. అంతలో ఇక్కడ సీతకు మెలకువ వస్తుంది. అరే, చిన్ని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? సరేలే, ఒకసారి వెళ్ళి చూద్దాం. అలా అనుకుంటూ సీత బాత్రూమ్ దగ్గరికి వస్తుంది. చిన్ని, చిన్ని, ఏం చేస్తున్నావు? ఇంకా రాలేదేంటి? అలా సీత ముందుకు వచ్చి చూస్తుంది. అమ్మో, పాము, పాము, వామ్మో! నువ్వు అక్కడే ఉండు చిన్ని, నేను వస్తున్నాను. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? టైంకి ఈయన కూడా ఇంట్లో లేరే, ఇప్పుడెలా? అలా సీత కంగారు పడుతూ ఉంటుంది. ఒక పని చేస్తాను. ముందు చిన్నిని ఎలాగోలా బయటకు వచ్చేలా మార్గం చేసి బాత్రూంలో ఉన్న పాముని చంపొచ్చు. చిన్ని, నువ్వు మెల్లగా బయటకు వచ్చేయి, చిన్నగారా. అలాగే, వచ్చేయి. అమ్మయ్య, ఇక నువ్వు ఇక్కడే ఉండు. నేను గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజు అంకుల్ని పిలుచుకొని వస్తాను. అలా సీత కంగారుగా గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ఇక్కడ గీత వాళ్ళ ఇంట్లో గీత, జున్ను వాళ్ళ నాన్నగారు అందరూ నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే సీత కంగారుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గీత, ఏం చేస్తున్నావు? అయ్యో, ఇంకా లేచినట్టుగా లేరే. ఈ కంగారులో పడి మొబైల్ కూడా తీసుకుని రాలేదు. ఇప్పుడు ఎలా వీళ్ళని లేపేది? మళ్ళీ ఒకసారి పిలిచి చూద్దాం, లేకపోతే డోర్ గట్టిగా కొట్టక తప్పదిగా. గీత, అయ్యయ్యో, ఇక డోర్ కొట్టక తప్పేలా లేదు. గీత అలా పిలుస్తూ ఇక చేసేదేం లేక సీత గట్టిగా డోర్ని కొడుతూ ఉంటుంది. అరే, ఎవరు ఈ టైంలో డోర్ కొడుతున్నారు? ఒకసారి వెళ్ళి చూస్తాను. అలా గీత లేచి డోర్ తీస్తుంది. సీతక్క, మీరా? ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? అరే, చాలా కంగారుగా కూడా ఉన్నట్టున్నారు. ఏమైంది సీతక్క? గీత, రాజా ఉన్నాడా? ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందో తొందరగా చెప్పండి అక్క. గీత, మరి ఏంటో చెప్పండి అక్క. ఫస్ట్ ఇలా వచ్చి కూర్చోండి, చాలా టెన్షన్గా ఉన్నట్టుగా ఉన్నారు. రండి. గీత, మరి బాత్రూంలో పాముంది. చిన్ని ఉదయాన్నే లేచి బాత్రూమ్ కని వెళ్ళింది. అక్కడికి పెద్ద పాము వచ్చింది. అది చాలా పెద్దగా ఉంది. అందుకే రాజా వచ్చి ఆ పాముని కొడతాడేమో అని పీల్చుకొద్దామని వచ్చాను.
సమయానికి చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా ఊర్లో లేరు. పనుందని వేరే ఊరు వెళ్ళారు. అందుకే రాజా కోసం ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను. అయ్యో అవునా సీతక్క, ఇప్పుడే పిలుస్తాను, మీరు వెళ్ళండి. మళ్ళీ చిన్ని భయపడుతూ ఉందేమో. నేను ఇప్పుడే వెళ్ళి ఆయన్ని మీ వెనకనే పంపిస్తాను. సరే గీత, కాస్త తొందరగా పంపించు, నేను చిన్ని దగ్గరికి వెళ్తాను. అలా చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి ఏమండి, సీత అక్క వాళ్ళ ఇంట్లో పాము వచ్చిందంట. కొంచెం అర్జెంటుగా లేచి వెళ్ళండి. సీత అక్క ఇప్పుడే వచ్చారు. చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా లేరు. చిన్ని ఒక్కతే ఉందని చెప్పి సీత అక్కని నేను వెళ్ళమని చెప్పాను. మిమ్మల్ని వెనకే పంపిస్తానని చెప్పాను. తొందరగా లేచి వెళ్ళండి. సీత అక్క ఇంకా చిన్ని ఇద్దరు చాలా భయపడుతున్నారు. అవునా గీత, సరే సరే ఇప్పుడే వెళ్తాను నేను. అలా చెప్పి రాజా సీత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాజా వచ్చావా? తొందరగా రా. అదిగో పాము బాత్రూంలోనే ఉంది. సీత వదిన, మీరేం భయపడకండి, నేను వచ్చాను కదా, నేను దాన్ని కొట్టి పడేస్తాను. ఇదిగో రాజా కర్ర, ఇది దగ్గర పెట్టుకుని వెళ్ళు. సరే సీత వదిన. అలా రాజా బాత్రూంలోకి వెళ్తాడు. అరే, పాము చాలా పెద్దదే, ఇది బుసలు కొడుతుంది, పడగ కూడా విప్పుతుంది. అంటే ఇది తాచు పాములా ఉంది వదిన, దీనిని చంపకూడదు కదా. అంతలో అక్కడికి గీత జున్నుని తీసుకుని వస్తుంది. ఏంటండి మీరు చెప్పేది? సీత అక్క ఆ పాముని చంపమనే కదా చెప్పారు. అలా దాన్ని వదిలేస్తే మనకు ప్రాణహాని ఉంటుంది కదా. అవును రాజా, అందులోనూ చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. అందుకే కొంచెం భయంగా ఉంది. చంపకుండా ఉంటే మళ్ళీ వస్తే ఎలా? అది కాదు వదిన, నేను చెప్పేది కొంచెం పూర్తిగా వినండి. ఈ పాముని నేను పట్టుకొని కూరలు తీసేసి అడవిలో వదిలేసి వస్తాను. సరేనా వదిన? మీకేం భయం లేదు. అలాగే రాజా, నువ్వెలా అంటే అలాగే చేద్దాం. ఏమండి, పామును పట్టుకుంటా అంటున్నారు, మీకేం భయం లేదు కదా? ఇంతవరకు ఎప్పుడూ అలా పట్టుకోనూ లేదు. నాకెందుకో గాని ఈ పాముని చంపితేనే మంచిదేమో అనిపిస్తుంది. పాము చంపాలి, పాము చంపాలి, నాకు చాలా భయం. పాము డాడీ, మీరు దాన్ని కొట్టండి. అవును రాజా అంకుల్, నాకు కూడా చాలా భయంగా ఉంది. చంపేయండి ప్లీజ్ రాజా అంకుల్. అలా కాదు చిన్ని, మీరందరూ పక్కకు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలా అందరూ పక్కకు వెళ్తారు. రాజా పామును పట్టుకోవడం కోసం ట్రై చేస్తాడు. కానీ ఆ పాము బుసలు కొడుతూ మీదికి వస్తూ ఉంటుంది. అయ్యయ్యో, అందుకే నేను చెప్తూనే ఉన్నాను, వదిలేయండి. అలా కాదు, ఈ పామును చంపడమే కరెక్ట్. నా మాట విన్నారా? అయ్యో రాజా, రిస్క్ తీసుకోకు, దాన్ని గట్టిగా కొట్టి చంపేసేయి. సరే వదిన, మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే అండి, జాగ్రత్త. సరే రాజా, మేమందరం లోపలికి వెళ్తాం. డాడీ, పాముని చంపేస్తారు, నేను చూస్తా. అరే, నువ్వు చిన్నపిల్లాడివి జున్ను, అల్లరి చేయకు, లోపలికి వెళ్ళు. చక్కగా లోపలికి వెళ్ళి చిన్ని అక్క నువ్వు ఆడుకోండి, వెళ్ళండి. అంతలో ఆ పాము గట్టిగా బుసలు కొడుతూ మంచం కిందికి వెళ్తుంది. అరే, త్వరగా మీరంతా లేవండి ఇక్కడి నుంచి, ఈ పాము అంతు చూస్తాను ఈరోజు. అలా రాజా ఆ పామును కొడుతూ ఉంటాడు. ఇదిగో ఇదిగో ఇదిగో. అలా ఆ పాము చచ్చిపోతుంది. దాన్ని తీసుకుని బయట పడేస్తాడు. అమ్మయ్య, ప్రాణాపాయం తప్పింది ఈరోజు. అలా అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.